తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ పెద్దలకు, నాయకులకు, మా తోటి మిత్రులకు మరొకసారి మేము ముందుకు వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇలా పదే పదే మన తెలంగాణ రాష్ట్ర సంఘం గురించి రావడం కూడా నాకు ఇబ్బందే. ఎందుకు అంటే నేను ఒక టెక్నాలజీ పర్సన్ లాగా ఉండాలనుకునేవాడిని. ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు టెక్నాలజీ మాత్రమే పంచేవాడిని. ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజకీయాలు కానీ సంఘంలో ఏం జరుగుతున్నా కూడా కేవలం సేవ చేయడమే తెలుసు. ఏదైనా పని ఉంటే తెలుసు, లేకుంటే నా వల్ల ఏదైతే అది సహాయం చేయడం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నాకు సభ్యత్వం ఇవ్వను, నేను చేసే కార్యక్రమాలకు అడ్డం పడతాను అన్న తర్వాత మన నాయకుల ప్రవర్తన తీరు మీకు తెలియాలి, ఆ అవసరం ఎంతైనా ఉందనే ఒక ఉద్దేశంతో మీకు గత వీడియోస్లో అసలు మన రాష్ట్ర సంఘంలో ఏం జరుగుతుంది, ప్లాట్ కొంటే ఏమైంది, ఇలా పలు అంశాలు మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాను. ఈరోజు చాలామందికి వాట్సాప్ గ్రూపుల్లో లేకుంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసైనా అందరికీ ఉన్న ఒక సందేహం ఏంటి అంటే 28న కరీంనగర్ మీటింగ్కి అభిమన్యు వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది? కొంతమందికి అంటే మొత్తం ఒక 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రశ్నించే వారందరూ కూడా ఏదైనా ఒక సమాధానం రాకపోతుందని కొందరు చూస్తున్నారు. అలాగే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ మీటింగ్కి రావద్దు అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే న్యూట్రల్గా ఉండి ఈ సమాజం కోసం ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ అసలు ఈ గొడవలు ఎప్పుడు బంద్ అవుతాయని ఆలోచిస్తున్నాడు. మేము కూడా అందుకే 28వ తారీఖు లాస్ట్ మీటింగ్ అవ్వాలి అని. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాల్సినవి ఈ రాష్ట్ర సంఘం గురించి, ఈ నాయకుల ప్రవర్తన తీరు గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తులో వీటి గురించి కాకుండా టెక్నాలజీ అండ్ సెమినార్స్ ఈ విధంగా రోజుకొక వీడియోల ద్వారా మేము ముందుకు వస్తాం. ఇకపోతే ఈ రాష్ట్ర నాయకుల గురించి మరొక అంశం అంటే 28న ఎందుకు కలుస్తున్నాను, మీరు ఎందుకు రావాలి, అసలు ఇప్పుడే రావాల్సిన అవసరం ఏముంది? నిజంగా కొంతమంది భ్రమపడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర సంఘం మన నాయకులు ఇన్ని రోజులు జనరల్గా నేనే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర సంఘం ఈ దేశంలోనే ఒక మంచి స్థానంలో ఉంది, అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకు అంటే మీరు కూడా భ్రమపడుతున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకెళ్తే ఏ సంఘమైనా అభివృద్ధి చెందుతుంది. ఒక వర్గం మాత్రమే ఉండాలి, ఇంక ఈ సంఘంలో ఎవరు ఉండకూడదు అన్నప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి ఎప్పుడైనా. ఇప్పుడు మన రాష్ట్ర సంఘం పెద్దల తీరు అలా ఉంది కాబట్టి ఒక్కొక్క నిజాలు, ఒక్కొక్క అబద్ధాలు ఇన్ని రోజులు అసలు ఏమైందంటే నివురుగప్పిన నిప్పులాగా ఇన్ని రోజులు ఉన్నది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్క అంశం ప్రతిదీ యాడ్ అవుతూ ఉంది. ఇక ఇన్ని రోజులు అధికారంలో ఉన్న నాయకులు ఏంటంటే అసలు 28వ తేదీకు అభిమన్యు రావాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ మేము అన్ని లెక్కలు చెప్పాము, మేమంతా పారదర్శకంగా ఉన్నాము, అసలు ఏమీ జరగలేదు తెలంగాణ సంఘంలో, అంతా మంచిగా ఉన్నప్పుడు ఏదో గొడవలు కావాలని పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర సంఘాన్ని మంచిగా ఉంటే ఓర్వలేని తనం అని అంటున్నారు. కానీ మీకు ప్లాట్ల విషయం చెప్పినాను, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను గత వీడియోలో ఓన్లీ ప్లాట్ల గురించి చెప్పాను, ప్లాట్లలో జరిగిన అవకతవకలు. ఇప్పటికీ అదే విషయం మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 2021లో కొన్న ప్లాటు అప్పటి ధర కేవలం 4,000 నుంచి 5,000 మార్కెట్ ధర ఉంటే, అంటే నేను ఇదేదో ఇన్వెస్టిగేషను లేకపోతే ఇంకేటో చేయాల్సిన అవసరమూ లేదు, చెయ్యలేదు కూడా. జస్ట్ నేను ఆ ప్లాట్ కాడికి వెళ్ళిపోతే చాలు, అక్కడ ఉన్న బ్రోకర్స్ కావచ్చు, అక్కడ ఉన్న సమాజం, అక్కడ ఉన్న పీపుల్, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ క్లియర్గా చెప్పిన మాటే మేము ముందుకు ఉంచుతున్నాను. పక్క ప్లాట్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేటు కూడా అదే. మేము కూడా కొన్నామన్నా 20,000 కొన్నాము, 4,000 కొన్నాము. మహా అయితే ఒక 500 పెరుగుతుంది, 1,000 రూపాయలు పెరుగుతుంది. కానీ మన నాయకులు 16,200 గజాలు పెట్టి కొన్నారు ఆ రోజు. మళ్ళీ 2023లో 17 లక్షలు, 18 లక్షలు, దాదాపు 20 లక్షల వరకు పెట్టి కొని 7,000 రూపాయలకు పోయే ప్లాట్ని అంత పెట్టి కొన్నారు. అది మీ ముందుకు తీసుకొచ్చాను. గత 15 రోజుల క్రితం మళ్ళీ ఈ ఉన్న సభ్యత్వాల డబ్బులన్నీ కలిపి దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నారు. అక్కడ గుడి ఉంది, అది రిజిస్ట్రేషన్ కాని భూమి కొంటున్నారు అని మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ప్రతి జిల్లా నాయకుడు ఇలానే చెప్తాడులే ఏముంది అనుకున్నారు, అదే నిజమైంది. ఈరోజు మన నాయకులు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అది రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నది, ఆ డబ్బులు తిరిగి తీసుకునే పనిలో ఉన్నారు. ఏదైనా ఒక తొందరపాటుతనం, ఏకపక్షంగా వెళ్ళాలి, ఎవరిని కలుపుకెళ్ళొద్దు అన్నప్పుడే ఈ సమస్యలన్నీ వస్తాయి. హడావుడి పనులన్నీ కూడా ఈ సంఘం నాశనానికే పనిచేస్తాయి తప్ప గ్రోత్కి పనిచేయదు. ఏదైతే నేను చెప్పిందో అదే నిజమవుతుంది కదా. అలాగే ఈ మిగతా 2 ప్లాట్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. విచారణ జరగకుండా మాకు మేమే అన్ని మంచిగా ఉన్నాయని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు ఇంతకుముందు జిల్లా అధ్యక్షులకు రాశాను, గౌరవ సలహాదారుకు రాశాను లెటర్స్, ఏం జరిగింది అనేది. ఇప్పటికైనా నిజాలు ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు తెలియాల్సిందే.
నేను ప్రశ్నించడం వల్ల ఈరోజు తిరిగి అభిమన్యు ఇలా చెప్పిండు, ఎందుకు ₹1,00,00,000 ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పాను బల్లగుద్ది అని తర్వాత మన నాయకులు మేల్కొంటే అది రిజిస్ట్రేషన్ కాదు అని తెలిస్తే ఈరోజు ₹1,00,00,000 మన సంఘం డబ్బులు, మన సభ్యత్వాల డబ్బులు అన్నీ కూడా ఈరోజు అక్కడ సేవ్ అయ్యాయి, రక్షించబడ్డాయి. సో ప్రశ్న ఎప్పుడు కూడా మంచిదే, సాహేతుక ప్రశ్న ఎప్పుడు కూడా మంచిదే. నేను కానీ ఫోటోటెక్ నుంచి కానీ ఎప్పుడైనా ఒక సద్విమర్శ, ఒక సాహేతుకైన విమర్శ, సమాజాన్ని మేలుకుని మాత్రమే చేస్తాం తప్ప ఈ రాష్ట్ర నాయకుల వలె వ్యక్తిగత ఆరోపణలో లేకపోతే చిల్లరమల్ల వాగుడో మేము ఎప్పుడు కూడా మాట్లాడడం. అలాగే నా సభ్యత్వం మొదలు అసలు సభ్యత్వాల గల్లంతే జరిగిందని నేను వాదిస్తున్నాను. అప్పుడు నా ఓటు గురించి కూడా అడిగితే అదే విషయం చెప్పాను. సభ్యత్వంలో పొరపాట్లు జరిగాయి, సరిదిద్దుకోండి అని చెప్పాను. అందరికీ ఏంటంటే రాష్ట్ర సంఘం కలిసికట్టుగా ఉంది కదా, ఇన్ని రోజులు మంచిగా ఉంది కదా, ఏం జరగవు పొరపాట్లు అని అందరూ అనుకుంటున్నారు. దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, చాలా పనులు చేసిన వ్యక్తిగా అసలు సంఘంలో ఏముండే, ఎలా ఉండే, ఎవరి పాత్ర ఏంటి, ఎవరి నాయకత్వం ఏంటి, ఎవరి పనులు ఏంటి నాకు తెలుసు. ఈరోజు 2 ప్రశ్నలు అడిగేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు ఏదో జరిగిపోతుంది, తెలంగాణ ఫోటోగ్రఫీ సమాజమే అల్లకల్లోలం అయిపోతున్నట్టుగా ఆవేదన పడుతున్నారు అందరూ. అడిగిన మొదలు వ్యక్తిగతంగా దాడులు, ఫ్యామిలీ పరంగా దాడులు, ఏవేవో అంటే వదిలేసి వెళ్ళిపోవాలి. అడిగేవాడు ఈ ప్రశ్నల దాడి లేకపోతే వ్యక్తిగత హననం నాలాంటి వారు పడరు జనరల్గా. కానీ అన్నీ తట్టుకొని మీ ముందుకు వచ్చి ప్రతిదీ ఏదైతే విషయం ఉందో ఆ విషయం మీకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. నేను మళ్ళీ ఇప్పుడు చెప్పే విషయం చాలా ముఖ్యమైన విషయం. మన రాష్ట్ర సంఘం స్థాపించినప్పటి నుంచి 2010 నుంచి 2026 వరకు అంటే టిల్ టుడే వరకు లెక్కలు సరిగ్గా లేవు. అదేంటి అభిమన్యు లెక్కలు సరిగా లేడు అంటున్నాడు, మళ్ళీ ఇంకొక ఆరోపణ చేస్తున్నానా మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూడండి, నేను అనడం కాదు. ఎందుకు అంటే ఈరోజు మన నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ లేదా అభిమన్యు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇక లాభం లేదు అని దిద్దుబాటు చర్యలు ఇప్పుడు ప్రారంభించాడు. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే మీరు ఈ స్క్రీన్ మీద చూడండి, మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారు రాపత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఏమని? రాపత్రి శ్రీనివాస్ గౌడ్ లెక్కలు అడిగితే సోదర మనం 2018 నుంచి 2021 వరకు ఉన్న లెక్కలన్నీ కూడా నేను మాధవరెడ్డిని అడిగితే మాధవరెడ్డి శైలేందర్ గారు నాకు ఇవ్వలేదు, రికార్డ్స్ ఏవి కూడా లెక్కలు అప్పచెప్పలేదు అని చెప్పాడట. మళ్ళీ శైలేందర్ గారికి ఫోన్ చేస్తే శైలేందర్ గారు వెంకటరెడ్డి గారు అండ్ మధు గారు ఆ కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళు నాకు లెక్కలు ఇవ్వలేదు అని చెప్పాడట. మధు గారిని అడిగితే 2010 నుంచి 18 వరకు అసలు లెక్కలే లేవు కదా, అప్పుడు నాకు వెంకటరెడ్డి గారు ఇవ్వలేదు, సుమన్ గారు ఇవ్వలేదు అని ఇలా ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తను రాపత్రి శ్రీనివాస్ గౌడ్కి 2018 నుంచి 2021 వరకు మనం లెక్క చూసుకుందాం, మనం లెక్కలన్నీ సరిచేసుకొని శైలేందర్ గారికి ఇవ్వాలి. మనం తనే ఒప్పుకుంటున్నాడు, మనం లెక్కలు చెప్పలేదు అని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు స్వయంగా ఒప్పుకుంటున్నాడు. మీరు ఈ మెసేజ్లో చూస్తే మీకే క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళంతా చేసిన తర్వాత శైలేందర్ గారు, రాపత్రి శ్రీనివాస్ గౌడ్ అండ్ హుస్సేన్ గారు మళ్ళీ ఇప్పుడున్న మాధవరెడ్డికి ఈ లెక్కలన్నీ అప్పచెప్పాలంట. ఇది ఇక్కడ మీ చూస్తున్న మెసేజ్లోని సారాంశం. ఇప్పుడు ఎవరైతే నా మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారో వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఒక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడే స్వయంగా మనం లెక్కలు అప్పచెప్పలేదు, ఇప్పటి వరకు 2018 నుంచి 2026 వరకు ఏ లెక్క సరిగ్గా లేదు అని ఒప్పుకున్న తర్వాత ఇక ఈ రాష్ట్ర సమాజం మొత్తం కూడా ఒక దగ్గర కూర్చోవలసిన అవసరం ఇప్పటికీ లేదు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఖచ్చితంగా ఈ సమాధానాలు అతి త్వరలో మీ ముందుకు రావాల్సిందే. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కేవలం అడిగిన వారిని వ్యక్తిగతంగా ఈ సంఘానికి దూరం చేయడమో అది కాదు కదా సమస్యకు పరిష్కారం. ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. ఈ విషయాలన్నీ గౌరవ వరంగల్ జిల్లా అధ్యక్షులు, సలహాదారులు లింగమూర్తి గారు కూడా తెలుసు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే 2010 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2021 వరకు లెక్కల్లో పొరపాట్లు ఉన్నాయి. సరే మొదలైతే సర్వసభ్య సమావేశం కావాలి అని చెప్పి సరిదిద్ది రాశారు. ఆ తర్వాత చూసుకుందామని నాకు తెలుసు. అది నాకు ఎలా తెలుసో ఈ వీడియో లాస్ట్లో కొసమెరులో మీకు చెప్తాను. ఇది వాస్తవం. అందులో రాష్ట్ర ఇప్పటి అధ్యక్షులు హుస్సేన్ గారు కూడా ఉన్నారు లెక్కలు సరిదిద్ది రాయడంలో. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత 2021లో జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత 2026 ఈ రోజు వరకు
లెక్కలు చూసుకోలేదు అంటే ఈ రాష్ట్ర అధ్యక్షుని కూడా ఈ సమాజం ఏ విధంగా నమ్మాలి? అసమర్థత కాదా అని నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే అడిగిన వారు ఒక్కరు మాత్రమే ఈ సమాజానికి లేకుంటే ఈ తెలంగాణ సంఘానికి ద్రోహులని ముద్ర వేసి బయటికి పంపిస్తే చాలు, ఇక మనల్ని అడిగేవారు ఎవ్వరూ లేరు అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు నా మీద వ్యక్తిగత దాడి జరుగుతుంది. మీరు ఈ మెసేజ్ చూసిన తర్వాత అయినా మీకు తెలిసి నాకు తెలిసి ఇక 28 నా మీటింగ్కి చలో కరీంనగర్ దానికి అర్థం పరమార్థం ఉంటుందని నమ్ముతున్నాను. మీరు కూడా అందరూ ఖచ్చితంగా ఈ మీటింగ్కి రావాలి. ప్రతి ఒక్కరూ తెలంగాణ ఫోటోగ్రఫీ రాష్ట్ర సంఘంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి, అసలు ఎందుకు జరుగుతున్నది, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే ఎక్కడో కూర్చుంటే జరగవు పనులు. ప్రశ్నించే వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మీ ముందే క్షమాపణ అడుగుతాను, లేదా మీరే శిక్షించండి అని చెప్తున్నాను. ఈ నాయకుల ఇలా ఉన్నప్పుడు ఇక నా మీద వ్యక్తిగత ఆరోపణలు కాకుండా ఇంకేమేస్తారు? ఇప్పుడు జిల్లా పిఎస్టీలు, జిల్లా అధ్యక్షులు, మాజీ కార్యవర్గ సభ్యులు కూడా మీరు ఇవన్నీ కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. రాష్ట్ర సంఘం ముందుకెళ్తుంది అనే ఒక దాంట్లో అంటే ఫోటోటెక్ చేస్తూ ప్రతి పని ఇది రాష్ట్ర సంఘం చేస్తుందని చెప్తున్నాము. ఈ రాష్ట్ర సంఘం రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు ఏదో చేస్తుంది అనే ఒక దాంట్లో మీరు ఉండిపోయి ఈ రాష్ట్ర సంఘాన్ని ఏమీ అడగలేదు మీరు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఇంత క్లియర్గా ఒకవైపు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లెక్కలు సరిగా లేవు అని చెప్తున్నాడు, ఒకవైపు ప్లాట్లలో క్లియర్గా ఉంది ఇక్కడ ఏం జరిగింది ఏం జరగబోతుంది, లేదు అంటే నేనే క్లియర్గా అన్ని చెప్తాను అని చెప్తున్నాను. ఒకవైపు ఇలా, ఒకవైపు వర్గాలు వైషమ్యాలు ఎక్కడ చూసినా కొట్టుకొని చావడము ఇవన్నీ ఉన్నాయి. గ్రూపుల్లో తెరిస్తే చాలు వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి దొంగ అన్నట్లుగా నాలాంటి వాళ్ళ మీద పడతారు. జనరల్గా నేను ఇలాంటి రాజకీయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ 15 సంవత్సరాల్లో మీ ముందు ఎప్పుడు మాట్లాడలేదు. అయినా కూడా నన్ను కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ఈ విధంగా ఆరోపణలు కావచ్చు లేకపోతే నా మీద వ్యక్తిగత దాడి కావచ్చు చేసే స్థాయికి దిగజారుతున్నారు రోజు రోజుకి. అసలు ఇది కూడా ఎందుకు జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా అసలు అభిమన్యు మీద ఈ రాష్ట్ర సంఘం ఎందుకు కుట్ర చేస్తుంది, రాష్ట్ర సంఘం అన్నను క్షమించాలి, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న పెద్దలు వాళ్లకు అసలు నాకు ఎందుకు పొసగడం లేదు, వారి వెనకాల ఏం నడుస్తుంది, అసలు నా మీద ఇప్పుడు కక్ష ఎందుకు పెంచుకున్నారు అనేది మళ్ళీ రాబోయే 2-3 రోజుల్లో ఒక ప్రత్యేక వీడియో కథనం ద్వారా మీకు తెలియజేస్తాను. మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, రాష్ట్ర సంఘం ఒకటై నడవాలి ముందుకు. రాష్ట్ర సంఘంలో ఉన్న మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సేవ చేసిన వాళ్ళందరూ ఈ సంఘంలో ఉండాలి. వారి ఆలోచనలు వాళ్ళకి అనుకూలంగా ముందుకెళ్ళాలి. చిన్న పొరపాటు ఉంటే సరిదిద్దుకోవాలి, అందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మళ్ళీ అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఈ విధంగానే సమాజం నడుస్తుంది తప్ప ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకొని ఒక వర్గాన్నే మెయింటైన్ చేస్తానంటే ఈ రాష్ట్ర సంఘం భవిష్యత్తులో మరింత దారుణ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈరోజు కుటుంబ భరోసా నడుస్తుంది అంటే కారణం కేవలం మండల స్థాయి నాయకుల శ్రమ, వాళ్ళ ఫలితం, జిల్లా నాయకుల కృషి ఉంది. రాష్ట్ర సంఘ నాయకులు కనీసం అది కూడా మెయింటైన్ చేయకుండా, వివరాలు కూడా చెప్పకుండా సభ్యులను అందరినీ గందరగోళం చేశారు. కుటుంబ భరోసా విషయంలో ఏ ఒక్కరు కూడా విమర్శించడానికి లేదు, మంచి పథకం. అందుకనే నేను ₹1,00,000 వెచ్చించి ఒక వెబ్సైట్ చేసి ఇచ్చాను. అది ఎందుకు వాడలేదు, దానిపైన ఏముంది, లేకపోతే అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇంకొక వీడియోలో నేను చెప్తానని చెప్పాను. కానీ ప్రతి ఒక్కరూ మంచి పథకం అయితే ఆదరిస్తారు, మంచి పని చేస్తే పొగుడుతారు. అలాగే దాని ముసుగులో వర్గాలను మెయింటైన్ చేస్తాం లేదా అవినీతికి పాల్పడతాం అంటే మాత్రం సమాజం ఎప్పుడూ క్షమించదు. నాలాంటి ఒక మీడియా పర్సన్స్, ఒక ఎడిటర్గా నాది, నా భావన, సంఘంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక నుంచి నా అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని జాగృతి పరిస్తే ఇక మీరే ప్రశ్నిస్తారు ఈ రాష్ట్ర సంఘం నాయకులు తప్పు చేయకుండా. ఇక చివరిగా ఒక కొసమేరు పని చెప్పాను. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో వ్యక్తిగతంగా హనిస్తూ నన్ను రోజుకు మానసికంగా చంపేస్తున్నారో వారందరికి ఒకే ఒక సూటి ప్రశ్న, మీ అందరికి కూడా జనాలకు కూడా తెలియాలి కదా. అభిమన్యు గత 15 సంవత్సరాలుగా కేవలం ఎగ్జిబిషన్ చేస్తూ ఒక కార్పొరేట్ అధినేతగా మీరు చిత్రీకరిస్తున్నారు కదా. సంఘానికి సేవ చేయలేదనేది కదా మీ అభిప్రాయం. నాకు నిన్న ఉదయం గౌరవ కోశాధికారి, మాజీ కోశాధికారి జోలూరు మధు ఫోన్ చేసి, అన్న వెంకటరెడ్డి అన్న ఆ రోజు లెక్కలు చేశాడు కదా,
ఆ లెక్కలన్నీ కూడా మీ కంప్యూటర్లో ఉన్నాయి. ఒకసారి అడుగుతున్నాడు, ఇస్తే నేను తీసుకెళ్ళి ఇస్తాను అంటున్నాడు. మిత్రులారా, నా దగ్గర ఆ లెక్కలు ఎందుకు ఉంటాయని ఒక్కసారి ఆలోచించండి. అసలు సేవే చేయలేదు ఈ సంఘంకి, కేవలం ఎగ్జిబిషన్స్ మాత్రమే చేస్తూ డబ్బులు ఇస్తున్నాను కదా, మరి మిగతా సేవే చేయని వ్యక్తి దగ్గర 2010 నుంచి 2021 వరకు లెక్కలు ఎందుకు ఉన్నాయి? అసలు ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకు అంటే, ఏదైతే ఈ రాష్ట్ర సంఘ పెద్దలు నన్ను అవమానించి ఏ పని చేయలేదు అని విమర్శిస్తున్న ఈరోజు ఈ అల్లరి మూకలు, రాక్షస మూకలు ఏదైతే ఉన్నాయో, వీరందరి వచ్చి నేను చేసిన సేవను గుర్తించినప్పుడు, ఎందుకంటే నేను అధికారిక పాత్రలో ఏ రోజు కూడా ఏ పదవి చేపట్టలేదు, ఒక ఎన్నికల కమిటీ అధికారిక తప్ప. కానీ ఈ రోజు అన్ని కూడా రాష్ట్ర సంఘం, ఈరోజు నేను కనుక ఒకవేళ ఈ ఫైల్ నా సిస్టంలో ఉన్న రాష్ట్ర సంఘానికి సంబంధించిన ఒక ఫోల్డర్ కనుక నేను ఇవ్వకపోతే, ఈ రాష్ట్ర సంఘం లెక్కలు కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉంది. నేను అంత దగ్గరగా ఉన్న సంఘానికి పని చేసిన, కానీ పని చేసిన వారిని అవమానిస్తే ఎప్పటికి కూడా మీకు మీరు సమర్థించుకోవచ్చు. కానీ నన్ను మొదటి నుంచి చూస్తున్న ఈ జిల్లా నాయకులు, మండల నాయకులు, నా తోటి ఫోటోగ్రఫీ మిత్రులందరూ కూడా ఎవరు కూడా తప్పుగా అనుకోరు. కావున మిత్రులారా, అతి త్వరలో నా దగ్గరికి ఈ రాష్ట్ర కార్యవర్గ పెద్దలు వస్తే నేను నా దగ్గర ఉన్నాయన్నీ కూడా వారికి సమర్పిస్తాను. నేను మాత్రం 28వ తేదీకి కరీంనగర్కి ఖచ్చితంగా రావాలని సంకల్పించుకున్నాను. నాకు మీ సంఘీభావం కావాలి. ఈ రాష్ట్ర సంఘంలో ఇన్ని సంవత్సరాలు అసలు ఏమీ లెక్కలు లేవని వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పిన తర్వాత కూడా ఈ సంఘం మంచిగా ఉందని ఎవరైనా భావిస్తే వారు కూడా ఆ రోజు రావాలి. ప్లాట్ల విషయంలో ఏ తప్పు జరగలేదు అని నేను నిరూపిస్తా అంటున్నా. తెలుసుకోవాలంటే రావాలి ఇక్కడికి. ఎందుకంటే ప్రతిసారి ఈ రాష్ట్ర నాయకులు ఏదో ఒకటి చేసి ఫస్ట్ అయితే ఈ మీటింగ్ కావాలి అనుకుంటారు తప్ప దొరకట్లేదు. కనీసం నా ఫోన్ కూడా చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నేను డబ్బులు ఇవ్వాలి లాస్ట్ ఎగ్జిబిషన్ది. అసలు ఎగ్జిబిషన్కి డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇస్తున్నాను, గత 15 సంవత్సరాలుగా ఎంత ఇచ్చాను, ఇవన్నీ కూడా అసలు నాపై కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. మీకోసం 28న కలుస్తా ఖచ్చితంగా. మరొక్కసారి సంఘీభావం ప్రకటించండి, రండి. థ్యాంక్ యూ.